రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు అంతా సిద్ధమవుతోంది. కొత్త పాత కలయికతో మంత్రి మండలి ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే కొందరి పేర్లు ప్రచారంలో ఉన్నా అధికారికంగా ఇంకా సమాచారం రాకపోవడంతో ఆశాబాహుల్లో టెన్షన్ పెరుగుతోంది. అయితే కొందరు ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి రాజ్భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. జీఏడీ అలాగే ప్రోటోకాల్ అధికారులు అరేంజ్మెంట్లలో బిజీగా ఉన్నారు. ఎమ్మెల్యేలకు ఇతర రాజకీయ పార్టీల నేతలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లకు మంత్రుల ప్రమాణ స్వీకారం కోసం ఇన్విటేషన్ పంపుతూ ఉన్నారు జీఏడీ అధికారులు. ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారో తెలియదు కాబట్టి ముందస్తుగా 15 కొత్త ఇన్నోవా క్రిస్టా వెహికల్స్ సిద్ధం చేసినట్టు చెప్తున్నారు ప్రోటోకాల్ అధికారులు. మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా రేపు రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి. రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పటికే కొందరు నేతలకు ఫోన్లు వెళ్లినట్టు సమాచారం. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు అంతా సిద్ధమవుతోంది. కొత్త పాత కలయికతో మంత్రి మండలి ఉంటుందని సమాచారం అంతోంది. ఇప్పటికే కొందరి పేర్లు ప్రచారంలో ఉన్నా అధికారికంగా ఇంకా సమాచారం రాకపోవడంతో ఆశావాహుల్లో ప్రస్తుతం అయితే టెన్షన్ పెరిగిపోతోంది. అయితే కొందరు ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి రాజ్భవన్లో ఇప్పటికే ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి. జీఏడీ ప్రోటోకాల్ అధికారులు అరేంజ్మెంట్లలో బిజీగా ఉన్నారు. ఎమ్మెల్యేలకు ఇతర రాజకీయ పార్టీల నేతలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లకు మంత్రుల ప్రమాణ స్వీకారం కోసం ఇన్విటేషన్ పంపుతూ ఉన్నారు జీఏడీ అధికారులు. ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారో తెలియదు కాబట్టి ముందస్తుగా ఒక 15 కొత్త ఇన్నోవా క్రిస్టా వెహికల్స్ సిద్ధం చేస్తున్నట్టు చెప్తున్నారు ప్రోటోకాల్ అధికారులు. మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా రేపు రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి. కేబినెట్ విస్తరణకు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, కేబినెట్ బెర్త్ ఆశిస్తున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు, కానీ రేపు ఎంత మందితో కేబినెట్ విస్తరణ ఉండొచ్చు? సౌమ్య, రేపు 8 లేదా 9 మందితో కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మంత్రిగా అనేది ప్రచారంలో ఉంది. ఇప్పటివరకు అధికారికంగా ఎంతమంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఎవరు అనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ లేదు. నిన్న అధికారిక ఒక పత్రికలో వచ్చిన కొన్ని పేర్లు వచ్చాయి కాబట్టి బహుశా వాళ్ళే మంత్రులుగా ఉండొచ్చు, వాళ్ళకే మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంటుందన్న ప్రచారం కూడా టీఆర్ఎస్లో గాను రాజకీయ వర్గాల్లో కూడా ఉంది. కాకపోతే కొద్దిసేపటి క్రితం నుంచే కేసీఆర్ స్వయంగా ఫోన్లు చేస్తున్నారు. కొంతమందికి ఇప్పటికే 5 మందికి రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే 5 మందికి ఫోన్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మామ్నార్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలకు, తర్వాత మామ్నార్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళిద్దరు రేపు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇంకా వాళ్ళిద్దరే కాదు, ఇంకా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే కూడా కొద్దిసేపు క్రితమే కేసీఆర్ మాట్లాడినట్టుగా సమాచారం అందుతుంది. మొత్తం 5 మందికి అయితే కేసీఆర్ స్వయంగా రేపు ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలి. రేపు 10:30 కల్లా రాజ్భవన్కు నేరుగా వచ్చే విధంగా షెడ్యూల్ రెడీ చేసుకోవాలని చెప్పారు. అయితే ఇప్పటికే ఆశా వాళ్ళంతా మాత్రం మొత్తం హైదరాబాద్లోనే ఉన్నారు. పేర్లు వినిపిస్తున్న వాళ్ళు, పేర్లు వినిపించని వాళ్ళు లాస్ట్ వరకు ఏదో చివరి క్షణంలోనైనా అవకాశం రాకపోతుందా, చివరిలో ప్రగతి భవన్ నుంచి మాకు ఫోన్ రాకపోతుందా అని ఆశపడుతున్న వాళ్ళు చాలామంది హైదరాబాద్లోనే ఉన్నారు. దాదాపు 2 రోజుల నుంచి వాళ్ళంతా ఆ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాకపోతే ఫోన్ వచ్చిన వాళ్ళు మాత్రం ఇప్పటికే నియోజకవర్గాలకు ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళ శ్రేయోభిలాషులు కానీ, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ స్నేహితులు వాళ్ళందరినీ కూడా హైదరాబాద్కు రమ్మని చెప్తున్నారు. రేపు ఉదయం 8 గంటల కల్లా హైదరాబాద్లో ఉండే విధంగా వాళ్ళంతా ఇక్కడికి చేరుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కేసీఆర్ 5 మందికి ఫోన్ చేశారు. 5 మంది కూడా నిన్న అనూహ్యంగా తెర మీదకి వచ్చిన వాళ్ళు, నిన్న అధికారిక పత్రికలో పేర్లు వచ్చిన వాళ్ళే ఉన్నారు. బహుశా అదే జాబితా కూడా కరెక్ట్ అవుతుండొచ్చు సౌమ్య.
కాకపోతే ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది అని చెప్తున్నారు. ఇంకా ఫైనల్ కూడా కాలేదు. ఇంకా అర్ధరాత్రి వరకు చాలా మందికి కాల్స్ వెళ్ళే అవకాశం ఉంది. 8-9 దగ్గరనే అవుతుందా, ఇంకా ఎక్కువ మందికి అవకాశం ఉంటుందా అనేది కూడా ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పటి వరకు మామనాడు జిల్లా కానీ మిగతా జిల్లాలన్నింటి విషయంలో క్లారిటీ వచ్చింది. కానీ రంగారెడ్డి జిల్లా ఒకటి, తర్వాత ఖమ్మం జిల్లా 2 క్లారిటీ లేవు. తర్వాత కరీంనగర్ జిల్లాలో ఒకరికి అవకాశం ఉంటుందా, ఇద్దరికి అవకాశం వస్తుందా అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. ఒక్కరే కనుక ఉంటే కొప్పుల ఈశ్వర్కు అవకాశం ఉంది. కొద్దిసేపు క్రితమే కొప్పుల ఈశ్వర్ ప్రగతి భవన్లో కేటీఆర్తో సమావేశమయ్యారు. తర్వాత ఎర్రబెల్లి దాకర్ కూడా కేటీఆర్ను కలిశారు కొద్దిసేపు క్రితమే. ఈటల రాజేందర్కి అవకాశం ఉంటుందా లేదా అన్న విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. ఈవినింగ్ వరకు కాల్ వస్తేనే ఆయన రేపు మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. కాల్ రాకపోతే కేవలం గెస్ట్గా మాత్రమే ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి. అందరూ రేపు జరిగే కార్యక్రమానికి రావాలని, వాళ్ళ రాజ్భవన్కి రావాలని, వాళ్ళ పాసుల ఇష్యూ కూడా చేస్తున్నారు. అందరికీ పాసులు ఇస్తూ ఉన్నారు. మొత్తంగా అయితే ఇంకా మరికొన్ని గంటల్లోనే క్యాబినెట్ మంత్రులుగా కొంతమంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి ఉత్కంఠ అయితే పెరుగుతూ ఉంది. ఎవరు 8 మంది అనేది కాల్స్ వెళ్ళిన వాళ్ళు కూడా ఎవరు బయటికి బహిరంగంగా చెప్పట్లేదు. ఎందుకంటే ప్రగతి భవన్ నుంచి వెళ్ళిన సూచనల మేరకే దాన్ని కూడా రహస్యంగా ఉంచుతున్నారు. కాల్స్ వచ్చినా ఆ విషయం మాత్రం అడగొద్దు అని చెప్తున్నారు. కాల్స్ విషయం ఎవరు బయట కూడా చెప్పట్లేదు. రేపు ఉదయం ప్రమాణ స్వీకారం చేసే టైంకు మాత్రమే మనకు ఆ 8 మంది చేస్తారా, 9 మంది చేస్తారా, వాళ్ళు ఎవరు అన్న విషయం మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సౌమ్య, ఇప్పటికైతే 8 మంది చేయొచ్చు అంటున్నారు. +1 అంటే 9th సభ్యులు ఎవరై ఉంటారు? మహిళ ఉండొచ్చా ఎవరైనా? అంటే ఖచ్చితంగా సౌమ్య, ఈ 9th మెంబర్ పైన కూడా చాలా రకాల చర్చలు ఉన్నాయి, చాలా అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు 9th మెంబరు ఈటల రాజేందర్ కావచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు 8 మంది పైన క్లారిటీ ఉంది, 8 మంది ఎవరు ఉండొచ్చు అనేదాన్ని. కానీ 9వ మెంబర్ వచ్చేసరికి ఈటల రాజేందర్కు అవకాశం ఉంటుందా? ఒకవేళ అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈటల రాజేందరే 9వ మెంబర్ కావచ్చు. కానీ ఇంకా మహిళలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటున్నారు. మహిళలకు గత ప్రభుత్వంలో వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మహిళలకు ఎవరికైనా అవకాశం ఉండొచ్చని, దాని మీద ఇంకా చర్చలు జరుగుతున్నాయని కూడా టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. బహుశా మహిళలు అంటే ఇప్పటికే ఆశలు పెట్టుకున్న వాళ్ళు కూడా 2-3 ఎదురు చూస్తున్నారు ప్రగతి భవన్ నుంచి కాల్స్ వస్తాయేమోనని. పద్మా దేవేందర్ రెడ్డి, అటు రేఖా నాయక్ ఇద్దరు పేర్లు కూడా నిన్న మొన్న వినిపించాయి. మంత్రివర్గంలో వీళ్ళు కూడా ఉండబోతున్నారని. బహుశా వాళ్ళిద్దరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు కాల్స్ వస్తాయేమని. వాళ్ళలో కూడా ఎవరైనా ఒకరు ఉండొచ్చు. 9వ మెంబర్ కూడా ఈటల రాజేందర్ కాకపోతే, వీళ్ళిద్దరు కాకపోతే ఇంకా రెడ్డి నాయక్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. వరంగల్ జిల్లాలో ఇద్దరికి అవకాశం ఉంటుంది. ఒకటి ఎర్రబెల్లికి పోయింది కాబట్టి ఇంకొకటి ఎస్టీ కోట ఖచ్చితంగా నాకే వస్తుందని రెడ్డి నాయక్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ 9వ మెంబర్ ఎవరనేది కూడా రేపు ఉదయం కానీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సౌమ్య. ఆల్ రైట్ శివ.